సీనియర్ హీరో విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి గుండెపోటుతో కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్ కావడంతో నిన్న హైదరాబాద్లోని ఏజీ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ శనివారం ఆమె మరణించారు. కన్న కూతురు మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నటుడిగా ఉన్నత స్థానానికి ఎదిగారాయన. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టి తర్వాత హీరోగా మారి మెప్పించారు. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ ముక్కుసూటి మనిషి. ఏదైనా మొహం మీదే చెప్పడంతో ఆయన్ని చాలామంది లైక్ చేస్తారు. రాజేంద్ర ప్రసాద్ పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ మందికి తెలియదు. ఆయన కుటుంబం నుంచి ఎవరు ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టలేదు. అయితే ఆయన కూతురు గురించి గతంలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్గా మారింది. ఇప్పుడు ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ఆయన తన కూతురు గురించి మాట్లాడారు. గతంలో బేవర్స్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆ సినిమాలో సుద్దాల అశోక్ తేజ అమ్మపై ఒక పాట రాశారు. దాని గురించి వివరిస్తూ, అమ్మలేనివాడు కూతురులో అమ్మను చూసుకుంటాడు. నా 10 ఏళ్ల వయసులో మా అమ్మగారు చనిపోయారు. నేను కూడా నా కూతురులో అమ్మను చూసుకున్నాను. కానీ ఇప్పుడు నాకు నా కూతురితో మాటలు లేవు. ఆమె ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది. ఈ సినిమాలో అమ్మ పాటను తన కూతురిని ఇంటికి పిలిపించి 4 సార్లు వినిపించానని అన్నారు. ఆమె గుండెపోటుతో మరణించారనే విషయం తెలిసి అందరూ కూడా విషాదంలో మునిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్కి గత నెలలో ఆయన సోదరుడు కూడా దూరమయ్యారు. గత నెలలో రాజేంద్ర ప్రసాద్ సోదరుడు గద్దె వీరభద్రస్వామి విజయవాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. వీరభద్రస్వామి ఔషధ నియంత్రణ మండలి కార్యాలయంలో ఉద్యోగి. విజయవాడలోని రాంవరప్పాడు దగ్గర బైక్లో పెట్రోల్ పోయించుకుని వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఆయన ఢీకొట్టింది. తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ ఆయన ట్రీట్మెంట్ పొందుతూ కన్నుమూశారు. గత నెలలో ఆయన సోదరుడు మరణించారు. ఇప్పుడు ఆయన కుమార్తె మరణించింది. ఒకే నెలలో 2 విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్లో. వీరభద్రస్వామికి కుమారుడు కుమార్తె ఉన్నారు. ఇద్దరు కూడా కెనడాలో స్థిరపడ్డారు. రాజేంద్ర ప్రసాద్ అద్భుతమైన నటుడనే చెప్పాలి. ఆయనది కృష్ణా జిల్లా నెమ్మకూరు. తల్లిదండ్రులు గద్ద వెంకటనారాయణ, మాణిక్యాంబ. తండ్రి టీచర్. రాజేంద్ర ప్రసాద్ సిరామిక్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేశారు. సీనియర్ ఎన్టీఆర్ది నెమ్మకూరు కావడంతో ఆయన కూడా సినిమాల వైపు రావాలనుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ ముందు మిమిక్రీలు చేస్తూ ఎన్టీఆర్ని మెప్పించారు. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో చెన్నైలోని సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరారు. గోల్డ్ మెడల్ దక్కిన సినిమా అవకాశాలు రాలేదు. 1986 వరకు పలు సినిమాల్లో నటన చేశారు. 1986లో లేడీస్ టైలర్ తీశారు. ఈ సినిమా హిట్ అయింది. అక్కడి నుంచి మంచి గుర్తింపు వచ్చింది ఆయనకు. అద్భుతమైన సినిమాలు చేస్తూ ఆయన పేరు సంపాదించుకున్నారు. పలువురు సినీ ప్రముఖులు ఈ విషాద ఘటన జరగడంతో రాజేంద్ర ప్రసాద్ను పరామర్శిస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098885511